ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ఒక యూనివర్సిటీగా గత ప్రభుత్వంలో పేరు పొందింది. కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక రకాలుగా వాళ్ళకు అనుకూలంగా యూనివర్సిటీగా కూడా వాళ్ళు పేరు ప్రఖ్యాతలు చెంచుకున్నారు. అదే గర్వంతో అహంకారంతో ఈరోజు ఆదిత్య యాజమాన్యం నడుస్తుంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కళాశాలలో ఏం జరుగుతున్నాయి, ఏమి ఉంది, ఏమి లేవు, వాళ్ళకి విద్యార్థులకి మౌలిక సదుపాయాలు ఉన్నాయా, ఇంకా దారుణం దరిద్రం ఏముందంటే వాళ్ళు లెక్చరర్స్ ఈరోజు ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి వారే ఈరోజు విద్యార్థులకి వాళ్ళకి ఒక క్రమశిక్షణ, వాళ్ళకి ఒక మంచి పద్ధతిని నడవడికను నేర్పించాల్సినటువంటి వాళ్ళే ఈరోజు ఆడపిల్లలతో అసభ్యంగా బిహేవ్ చేస్తూ ఇక్కడే ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఇక్కడే ఒక ఫ్లాట్ ఇల్లు తీసుకొని అక్కడ నివసిస్తూ ఆడపిల్లలందరూ కూడా ఇంటికి తీసుకెళ్లడం, వాళ్ళ దగ్గర మిస్బిహేవ్ చేయడం, వాళ్ళు రాలేమన్నప్పటికీ వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళని పర్సనల్గా ఇబ్బంది పెడితే వాళ్ళు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాల్సిన సందర్భాలు కలిగిన సందర్భంలో అక్కడికి వెళ్తున్న సందర్భంలో విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చి వారిని ప్రిన్సిపల్ గారిని కొట్టినప్పటికీ ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోమంటే మేము తీసుకుంటున్నాం, మేము వారిని సస్పెండ్ చేశామని చెప్పి ఆ పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. దానికి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం ఈరోజు కళాశాలకు వచ్చి మేము మాట్లాడుతుంటే చైర్మన్ గారు నేను చైర్మన్ అని చెప్పి చాలా గర్వకారణంగా మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంది అని తెలియకోకుండా ఈరోజు ఒక చైర్మన్ అంటే గత ప్రభుత్వంలో మీ ఆదిత్య కాలేజ్కి యూనివర్సిటీగా మీరు పేరు పొందారేమో కానీ ప్రభుత్వం మారింది, మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్ నిరంతరం విద్యార్థుల హక్కుల కోసం ఏ విద్యార్థికి ఎక్కడ అన్యాయం జరిగినా వారికి ఇబ్బంది కలిగిన ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వస్తుంటుంది. కానీ మేము వెళ్ళి ఈరోజు ఏఐఎస్ఎఫ్ నాయకత్వం విద్యార్థులతో మాట్లాడతాం, వారి సమస్యలు మేము తెలుసుకుంటామంటే మీరెవరు వెళ్ళడానికి, మీరు ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఆదిత్య కళాశాల 40 బ్రాంచులు ఉన్నాయి మాకు, మీరు ఎక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు, మేము వెళ్ళలేం. మీకు తెలుసా 40 బ్రాంచులు ఉన్నాయి? మీకు 40 బ్రాంచులు ఉన్నాయని తెలుసు, మీరు చైర్మన్ అని తెలుసు, మీ వ్యవస్థ ఎట్లా నడుస్తుందో తెలుసు, ఏ పద్ధతిలో ఉందని కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వం తెలుసు. మీరు యూనివర్సిటీగా పేరు పొంది ఈరోజు అనేక రకాలుగా ఫీ రెగ్యులేషన్ కమిటీ కన్నా కూడా మించి ఎక్కువగా వసూలు చేస్తున్నారు. అదే పద్ధతిలో ఎక్కున్నటువంటి మచిలీపట్నం బ్రాంచ్ కి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఫీజు వసూలు చేస్తున్నప్పటికీ మీరు మౌలిక సదుపాయాలు లేకపోయినా అండర్ కన్స్ట్రక్షన్ లో బిల్డింగ్స్ ఉన్న వారికి ఏ పద్ధతిలో వాళ్ళకి ఏమీ అవకాశాలు లేకపోయినప్పటికీ మీరు మాత్రం ఫీజులు తగ్గించరు అని ఒకే ఫీజు కలెక్ట్ చేశారు. ఇక్కడ ఏ పద్ధతిలో ఉన్నాయో మాకు తెలుసు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏదైతే ప్రిన్సిపల్ పైన మీరు చర్యలు తీసుకుంటున్నాం, అడిగితే మేనేజ్మెంట్ కాకినాడలో కేసు ఫైల్ చేశామన్నారు. ఇక్కడ మచిలీపట్నంలో జరిగినటువంటి సందర్భాన్ని, ఇక్కడ జరిగినటువంటి తప్పుని ఎక్కడో తీసుకెళ్లి కాకినాడలో కేసు ఫైల్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ఆడపిల్లల్ని, కళాశాలలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని, ఈ ఆదిత్య కళాశాల చదువుతున్నటువంటి పిల్లల్ని అతను పర్సనల్ గా ఇక్కడ ఒక హౌస్ తీసుకొని ఉంటే అక్కడికి తీసుకెళ్లడం, అక్కడ నుంచి అసభ్యంగా అతను వాళ్ళతో బిహేవ్ చేయడం, ఇట్లా ఆడపిల్లలతో ఇప్పుడు గురువు ఒక విద్యార్థికి ఏదో వాళ్ళకి మంచి గుణపాఠం నేర్పుతారు, వాళ్ళకి మంచి క్రమశిక్షణ, చదువు అన్ని నేర్పిస్తారు ఉన్నటువంటి గురువులు ఈ రోజు ఆ పద్ధతిలో వ్యవహరించడం సరైన పద్ధతి కాదని చెప్పి చాలా సిగ్గుచేయడానికి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. క్రిమినల్ కేసు ఫెయిల్ చేసే వరకు కూడా ఏఐఎస్ఎఫ్ గా ఇక్కడ ఈ ఆదిత్య ఉన్నటువంటి మచిలీపట్నం బ్రాంచ్ కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కేసు అనేది మచిలీపట్నంలోనే ఫైల్ చేయాలి. న్యాయం కోసం పోరాడతామంటే ఈ రోజు ఏఐఎస్ఎఫ్ నాయకత్వం ఆదిత్య డిగ్రీ కాలేజ్ యాజమాన్యం పోలీసు వాళ్ళకి పిలిపించి ఫోన్ చేసి మరి పిలిపించారు. మరి ఇదే కళాశాలలో ప్రిన్సిపల్ ఆ పద్ధతిలో వ్యవహరిస్తే మేము దండించాం, వాడిని కొట్టామన్నారు. మరి ఆ రోజు ఫోన్ చేసి అతను పిలిపించి అతని పైన కేసు ఫైల్ చేయించదు కదా. ఇదే ఆదిత్య డిగ్రీ కాలేజ్ చైర్మన్ గారు ఎక్కడ నిద్రపోతున్నారు? ఇప్పుడు సమస్య నెత్తికి వచ్చిందని చెప్పి ఈరోజు ప్రిన్సిపల్ గారు ఇక్కడ ప్రిన్సిపల్ పైకి వచ్చిందని చెప్పి చైర్మన్ గారు క్యాంపస్కి వచ్చి కూర్చున్నారు చక్కగా ఏసీ వేసుకొని. మరి ఏం చేశారు? ఇప్పుడు పిలిపించి ఎక్కడైనా కేసు ఫైల్ చేయించారా? లేదు. మరి మేము ప్రొసీడింగ్స్ చేస్తున్నాం. ఈ రోజు లోపలే ఇక్కడే మచిలీపట్నంలో కూడా మేము ఫైల్ చేయిస్తామని చెప్పి ఇప్పుడు స్ట్రెస్ చేసిన తర్వాత ఏఐఎస్ఎఫ్ నాయకత్వం అప్పుడు చెప్తున్నారు. ఇది ముందుండాలండి, ఇప్పుడు కాదు. ఎక్కడ సమస్య జరిగితే అక్కడ వెంటనే ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా యాజమాన్యం వ్యవహరించాలి. లేకపోతే ఏఐఎస్ఎఫ్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆదిత్య కాలేజ్ కూడా ఎట్ట రన్ అవుతుందో మేము కూడా చూస్తాము. ఈ సమస్య పరిష్కారం కాకపోతే మేము కూడా ఎక్కడికక్కడికి ఆందోళన కార్యక్రమం ఈ ఆదిత్య కాలేజ్ పైన చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆదిత్య మేనేజ్మెంట్ కి హెచ్చరిస్తున్నాం.